फीवर हॉस्पिटल के सुपरिंटेंडेंट डॉक्टर शंकर ने वाजे किया कि मंकी पॉक्स के ताल्लुक से तशवीश की जरूरत नहीं है क्योंकि ये हवा के जरिए नहीं फैलता। उन्होंने निशानदेही करते हुए कहा कि जो लोग इस बीमारी की अलामत वाले किसी शख्स के करीब होते हैं उनके मंकी पॉक्स से मुतासिर होने का इम्कान होता है। डॉक्टर शंकर ने इंकशाफ किया कि मुतासरा शख्स की सेहत की हालत मुस्तहकम है जिसको मंकी पॉक्स की अलामत पर अस्पताल में दाखिल किया गया था। उन्होंने कहा कि मुतासरा शख्स के नमूने पुणे की NIV लैब को भेजे गए हैं। रिपोर्ट कल शाम आएगी। बताया जाता है कि शख्स इस माह की 6 तारीख को कुवैत से आया था। वो बुखार का शिकार है। मरीज के करीब रहने वाले 6 अफराद को आइसोलेशन में रखा गया। डॉक्टर शंकर ने कहा कि बैरूनी ममालिक से वापस ऐसे अफराद जिनमें इस मर्ज की अलामत पाई जाए वो फौरी तौर पर उसकी इत्तला दें। उन्होंने बताया कि बीमारी की अलामत 6 से 13 दिनों में जाहिर होंगी। స్క్రాప్ అంటే హీల్ అయిపోయి స్టేజ్లో ఉంది. ఇప్పుడు ఇందాక మేము చూసినప్పుడు కూడా కొంచెం హీల్ అయిపోయినాయి, ఆల్రెడీ స్కాప్స్ కూడా ఫామ్ అయిపోయినాయి. అంటే ఇది ఒక 5 days నుంచి కూడా ఉండొచ్చు లీజన్స్ వెనక్కు. మనకు లేట్ ఇన్ఫర్మేషన్ మన దగ్గరికి అంటే బాడీ లోపల ఫేస్కు ఛాతీ మీద చేతులకు కాళ్ళకు కూడా వచ్చింది అని మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. అది కూడా నేను చూశాను. అవి ఆల్రెడీ చిన్న చిన్న లీజన్స్. అది టిపికల్గా కూడా మన చికెన్ పాక్స్ మంకీ పాక్స్ 2 లీజన్స్ కూడా ఏదైనా కావచ్చు. మనం అంటిల్ అన్లెస్ కన్ఫర్మ్ అయిన దగ్గర మనం ఏం చేయలేము. టెస్ట్ రిజల్ట్స్ మేము గాంధీలో ఇప్పుడు ప్రస్తుతం ఒకటి టెస్ట్ రిజల్ట్స్ ప్రస్తుతం గాంధీలో మనకు కిట్ వచ్చి ఉన్నది. కానీ దానికి సంబంధించిన కొంత ఎక్విప్మెంట్ మనము వాళ్ళ ప్రొక్యూర్ చేసుకుంటాము. ప్రస్తుతం మనం NI పుణేకి పంపిస్తున్నాము. ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటలకు 3 గంటలకు శాంపిల్స్ 5 రకాల శాంపిల్స్ పంపిస్తాము. మనకు రేపు ఈవినింగ్ వాళ్ళ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. మంకీ పాక్స్ చికెన్ పాక్స్ చాలా తేడా ఉంటుంది. మంకీ పాక్స్లో చికెన్ పాక్స్ లీజన్స్ షైనీ లీజన్స్ ఉంటాయి. తర్వాత అది పొట్ట భాగము ఫస్ట్ వస్తుంది, తర్వాత నెక్ బాడీ ఉంటుంది. ఈ మంకీ పాక్స్లో ఏంటంటే ఫస్ట్ ఫేస్ మీద వస్తుంది, తర్వాత చేతులకు పాదాలకు పామ్స్కు సోలుకు వస్తుంది. తర్వాత టిపికల్గా పస్కులర్ లీజన్స్ ఉంటుంది, స్కాప్ ఫామ్ అవుతుంది.